తాత్కాలిక ఎంపీపీగా ఏడిది అరుణ సుబ్బారావు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం. కాట్రేనికోన మండల పరిషత్తు తాత్కాలిక అధ్యక్షురాలుగా ఏడిది అరుణ సుబ్బారావు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఎంపీపీగా పనిచేసిన పాలెపు లక్ష్మి అనారోగ్యంతో ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. దీంతో వైస్ ఎంపీపీగా ఉన్న అరుణ సుబ్బారావును తాత్కాలిక ఎంపీపీగా నియమిస్తూ జిల్లా పరిషత్తు సీఈఓ నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు ఎంపీడీఓ చలం తెలిపారు. తాత్కాలిక ఎంపీపీగా ఏడిది అరుణ సుబ్బారావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నేల కిషోర్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి, నడింపల్లి సూరిబాబు, సంసాని నాగేశ్వరరావు, కాశీ హనుమంతరావు, గంటి వెంకట సుధాకర్, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, వైఎస్సార్ పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచులకు నా నమస్కారం అండి. ముఖ్యంగా పాలెపు లక్ష్మి గారి గురించి చాలా మంది చెప్పారు. ఒక మహిళ కూడా ఆవిడ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తూ ఇలా రాజకీయం కూడా చేసిందంటే చాలా గ్రేటు. హెల్త్ అనేది చాలా లేకపోవడం, మంచిగా లేకపోవడం వల్ల చాలా బాధపడిందని నేను అన్నాను. డయాలసిస్ అంటే చాలా ఘోరపడ్డ పరిస్థితి. పైగా వీక్లీ మూడు రోజులు అంటే అది గడ్డ మీద ఒకేసారి ప్రతి చేసినప్పుడు 4 గంటలు ఉంటుందండి, లేకపోవడదు. కానీ ఆవిడ అలా పెట్టుకుని 2.5 years దిగ్విజయంగా చేసిందంటే గ్రేటు. వాళ్ళ కుటుంబానికి నా ప్రాణ మళ్ళీ ఆ రోజున మొత్తం మనకు సంబంధించిన అన్ని కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం క్లియర్గా మాట్లాడుకుంటున్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఈ సభని ఏ టైంలో ఉపయోగిస్తున్నాం. అందరికీ నమస్కారం.